కోదండపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకర్, శాంతి అనే దంపతులు, వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు, వీణ, రోజాలు. శాంతి రోజాని బాగానే చూసుకునేది. ఎందుకంటే రోజా తన కడుపున పుట్టిన అమ్మాయి, వీణ తనకు పుట్టిన అమ్మాయి కాదు. శంకర్ మొదటి భార్య అయిన శారద పుట్టిన అమ్మాయి అన్న కారణంగా. శారద చనిపోయిన తర్వాత వీణ తన తల్లి ప్రేమకు దూరం అవుతుందనే ఉద్దేశంతో శాంతిని పెళ్లి చేసుకున్నాడు. రోజా పుట్టకముందు వీణని బాగానే చూసుకుంది. రోజా పుట్టిన తర్వాత వీణని దూరం పెట్టింది. ఆమెను ఇంటి దగ్గరే ఉండి పనులు చేయిస్తూ బడికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. రోజాని మాత్రం బాగా చదివించింది. సంవత్సరాలు గడిచాయి. ఇక వాళ్ళిద్దరు కూడా పెరిగి పెళ్లి వయసుకు వచ్చేశారు. అలా ఉండగా ఒకరోజు వీణ ఇంటి పని చేస్తూ ఉండగా రోజా పట్నం నుంచి అప్పుడే వస్తుంది. అమ్మా 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 ఎక్కడున్నావమ్మా, అమ్మా ఎక్కడున్నావ్ అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. రోజా ఎలా ఉన్నావు, బావున్నావా? ప్రయాణమంతా బాగా జరిగిందా? రేపొస్తా అని చెప్పావు కదా, ఈరోజే వచ్చావే? ఇప్పుడే వచ్చినందుకు బాగా బాధపడుతున్నట్లున్నావే. లేదంటే రేపేమైనా ప్లాన్ చేసావా? నేను రాగానే దండలతో డప్పులతో ఆహ్వానం పలుకుదాం అనుకున్నావా ఏంటి? తప్పేముంది, నా చెల్లెలు గొప్ప చదువు చదువుకొని ఉద్యోగం చేస్తుంది. మన ఊళ్ళో గొప్పగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నువ్వొక్కదానివే కదా. నీకు దండలతో డబ్బులతో ఆహ్వానం పలకడంలో తప్పే లేదు రోజా. ఆ ఉద్దేశంతోనే అంటున్నావా, లేదా పోయిన వాళ్ళకి చేస్తారే ఆ తతంగం ఆ ఉద్దేశంతో అన్నావా? రోజా, ఏంటా మాటలు? కల్లో కూడా అలాంటి మాట ఎప్పుడు మాట్లాడకు. నేనసలు భరించలేను. చాలే, సవతి అక్క ప్రేమ నాకస్సలు చూపించకు. మన తండ్రి ఒక్కడైనా, తల్లుడు మాత్రం వేరు. నేను అలాగే పెరిగాను. నేను నిన్ను అలాగే చూస్తాను. ఆ మాటలకు వీణ చాలా బాధపడుతూ అక్కడ్నుంచి వెళుతూ ఉండగా రోజా అమ్మ ఎక్కడికెళ్ళింది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు గుడికెళ్లారు రోజా, కొంచెంసేపట్లో వచ్చేస్తారులే. ఆ మాటలకి రోజా అవునా, అయితే మంచిది అని త్వరగా రెడీ అయ్యి గుడి దగ్గరకు వెళ్తుంది. అక్కడ రోజాని చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అమ్మా, నా బంగారు తల్లి, ఇప్పుడైనా రావడం? ప్రయాణమంతా బాగా జరిగిందా? రేపొస్తన్నావు కదా తల్లి, ఈరోజే వచ్చావే? ఏం లేదమ్మా, ఊరి పెద్ద రాఘవయ్య ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి అశోక్ పట్నంలోనే ఉంటున్నాడు. నాతో పాటే ఉద్యోగం చేస్తున్నాడు. అతని రోజు కారులో వస్తుంటే నేను కూడా అదే కారులో వచ్చేశానమ్మా. అలాగే మీకొక విషయం చెప్పాలని ఆ అబ్బాయిని ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదులే. మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో మాట్లాడుకున్నారు మీ ఇద్దరి పెళ్లి గురించి. మీకు అక్కడ కలిసి ఉండడం దగ్గర నుంచి అన్ని విషయాలు మాకు తెలుసు గాని నీ నోటితో ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నాం తల్లి. ఆ మాట వినగానే రోజా చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి అశోక్ వస్తాడు. అశోక్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్లతో కూడా మాట్లాడతాడు. ఇక కొన్ని రోజుల్లోనే వాళ్లకు పెళ్లి జరుగుతుంది. అప్పుడే అశోక్ అన్నయ్య వర్మ తమ్ముడు పెళ్లిలో వీణని చూస్తాడు. వీణ ఎవరా ఏంటా అని తెలుసుకుంటాడు. ఇంకా వాళ్ల పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత రాఘవయ్య, వర్మ ఇద్దరు కూడా పొలంలో ఉన్న శంకర్ దగ్గరికి వస్తారు. ఏంటి బావగారు, పొలం దగ్గరకు వచ్చారు? ఇంటికి వెళ్దాం పదండి. మరేం పర్వాలేదు, అక్కడైనా ఎక్కడైనా మాట ఏం మారదులే గాని ఇతడు మా పెద్దబ్బాయి వర్మ, నీకు తెలుసు కదా, పట్టణంలోనే ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడెల్లా పెళ్ళొద్దన్నాడు, కానీ మీ పెద్ద అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అందుకే మీ పెద్దమ్మాయికి ఇడికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఆ మాట వినగానే శంకర్కి చాలా సంతోషం వేస్తుంది. నా కూతురికి బంగారం లాంటి సంబంధం వచ్చిందని అతడు ఎంతగానో సంతోషపడతాడు. మాకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు గాని మా అమ్మాయి అసలు ఏమీ చదువుకోలేదు. నాకు అన్ని విషయాలు తెలుసండి. వీణ మీ మొదటి భార్య కూతురని తెలుసు. మీరు చేసుకున్న శాంతి ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోదని తెలుసు. అన్నీ నాకు తెలుసులేండి. ఇప్పుడు మా పెళ్లి గురించి చెప్తే ఆమె అసలు ఒప్పుకోదని కూడా తెలుసు. మీరనుకున్నంత కఠినంగా నా భార్య ఉండదు బాబు. పెళ్లికి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. లేదండి, ఈ విషయం ముందే మీ చిన్నమ్మాయి మీ భార్యకు చెప్పింది. ఆ మాట వినగానే మీ భార్య నా కాబోయే భార్యని కొట్టింది, తిట్టింది.
ఆ విషయం నా దాకా వచ్చింది కాబట్టి నేను మా నాన్నని తీసుకుని ఇక్కడికి వచ్చాను. దాన్ని విని అతను చాలా బాధపడతాడు. శంకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రేపే పెళ్లి చేస్తానని మాటిస్తాడు. అనుకున్నట్టుగానే ఒక చిన్న గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిని ఆపడానికి శాంతమ్మ ఎంతగానో ప్రయత్నించింది, కానీ అవేవి అసలు జరగవు. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే రోజా తల్లితో, ఏంటమ్మా, దీనికి నాతో పాటు సమానంగా హక్కు లభించింది, పైగా ఇంటికి పెద్ద కోడలు, అది ఇంటికి పెద్ద కోడలని నన్ను చులకనగా చూస్తుందేమో అని చాలా భయంగా ఉందమ్మా. అలాంటిది ఏమన్నా ఉంటే దాని పని నేను చెప్తాను, నువ్వేం కంగారు పడద్దమ్మా అంటూ వాళ్లకు ధైర్యం చెప్తుంది. రాఘవయ్య ఇంటికి పెద్ద కోడలుగా అడుగు పెడుతుంది వీణ. తను ఇంటి పనులను చక్కబెడుతూ అందర్నీ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. దాన్నంతా చూసి ఇంటి వాళ్ళందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. చిన్న కోడలు పని చేయదని రాఘవయ్య భార్య సుందరి ఆమెను అరుస్తూ ఉంటుంది. రోజా అత్తగారి మాటలకు ఎదురే చెప్పేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగే అన్నీ కూడా ప్రతిదీ పూసగుచ్చినట్లు ఆ తల్లికి చెప్పుకుంటూ ఉంటుంది రోజా. శాంతి ఏమో వీణని తెగ తిట్టుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుందరి రోజాకి పని అప్పచెప్తుంది. కాని ఆ పని రోజా సక్రమంగా చేయదు. అప్పుడు సుందరి ఆమెను తిడుతూ ఉండగా, అత్తయ్య, రోజాని ఏమనకండి, ఎందుకంటే ఆ పని రోజా చెయ్యలేదు, నేను చేశాను, నన్ను క్షమించండి అత్తయ్యా అని తప్పుని తన మీద వేసుకుని చెల్లెల మీద నింద పడకుండా చేస్తుంది. రోజా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రోజా తన స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్తుంది. అది కూడా ఎవ్వరికీ చెప్పకుండా. తను సాయంత్రం వరకు తిరిగే రాదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అసలు రోజా ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళింది? తను ఏమనుకుంటుంది అసలు? రోజులు అసలే బాలేదు. ఇంతవరకు తను ఎక్కడుందో తెలియదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉండగానే ఇంతలోనే తను తిరిగొచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. రోజా అప్పుడు, నేను షాపింగ్కెళ్ళాను, ఇంట్లో చెప్తే మీరు బట్టలింట్లో చాలా ఉంటే ఎందుకు మళ్ళీ షాపింగ్ అని తిడతారని చెప్పకుండా వెళ్ళాను అని చెప్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా తిడుతూనే ఉంటారు. అప్పుడు వీణ, అయ్యో నా మతి మరుపు మండ, తను షాపింగ్ వెళ్తున్నాను అక్క అని నాకు చెప్పింది, నేను అసలు ఆ సంగతే మర్చిపోయాను అని అబద్ధం చెప్తుంది. ఇక వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళందరూ అలా తిట్టి వెళ్ళిపోయిన తర్వాత రోజా, ఏంటి ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి నా మీద ఎక్కువ ప్రేమను నటిస్తున్నావు? నువ్వు ఎన్ని నాటకాలేసినా నేనస్సలే కరిగిపోను. నువ్వు ఎప్పుడు నా దృష్టిలో చెడ్డదానివే. నేను ప్రేమను నటించాల్సిన అవసరం అస్సల్లేదు రోజా. నేను నిన్ను ఎప్పుడూ నా సొంత చెల్లిగానే చూస్తాను. నా ప్రేమని అర్థం చేసుకోలేకపోవడం తప్పు నీది. ఇంకా ఎంతకాలం ఇలా నన్ను అపార్థం చేసుకుంటావు? నేనేం పాపం చేశాను? తల్లి ప్రేమ దక్కని నాకు కనీసం చెల్లి ప్రేమ నా దక్కుతుందని అనుకున్నాను. కాని అది కూడా దక్కడం లేదు. నా రాతే బాలేదులే రోజా అంటూ ఏడుస్తుంది. తను అలా ఏడవడంతో రోజాకి కూడా బాధ కలుగుతుంది. రోజా వీణాతో అస్సలు మాట్లాడకుండా ఆమె యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉంటుంది. రోజా ఏం తప్పు చేసినా కూడా వీణా మాత్రం సర్ది చెప్తూనే ఉంటుంది. రోజా భర్తకి కూడా రోజా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ ఒకరోజు రోజాతో పాటు వర్మ కూడా వింటాడు. చూడు, రోజు ఇంట్లో నువ్వెన్ని తప్పులు చేసినా నీ మీద మాట పడకుండా మీ అక్క నిన్ను కాపాడుతూ ఉంది. మీ అక్క ఆలోచన ఎప్పుడూ అంతా నీ మీదే. కాని నువ్వు మాత్రం మీ అక్కని అర్థమే చేసుకోవడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? దానికి కారణమంటూ ఏం లేదు బావగారు. నేను చిన్నప్పటి నుంచి అమ్మ ఏది చెప్తే అదే చేశాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అక్క మంచిది కాదని చెప్తూ ఉండేది. ఎందుకు ఏంటని ప్రశ్నించడానికి అప్పుడు నాకు అది వయసు కాదు. నేను పెరిగే కొద్దీ హాస్టల్లోనే చదువుకున్నాను. అక్కతో నేను ఎక్కువ కాలం లేను. అందుకే ఆమె ఏంటి అనేది నాకు పూర్తిగా అర్థమయ్యేదే కాదు. ఇక నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పట్నం వెళ్ళిపోయాను. నేను తన దగ్గర నుండి అర్థం చేసుకునేది ఏ రోజు లేదు. కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి తనలో మార్పు చూస్తున్నాను. అది మార్పు కాదు రోజా, మీ అక్క నిజ స్వరూపమే అది. తను చాలా మంచిది. నాకిక్కడికొచ్చిన తర్వాతే అర్థమైంది.
మా అమ్మ నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చాడలు చెప్పకపోయినా చెప్తూనే ఉంది. కానీ నేను వాటన్నిటినీ లెక్క చేయకుండా అక్కని గమనిస్తూనే ఉన్నాను. మా అమ్మ చెప్పినట్టు ఏవి అక్కలో నాకు కనిపించలేదు బావగారు. అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది సవతి తల్లి ప్రేమ అక్క మీద అమ్మ చూపిస్తోందని. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఎప్పుడు కూడా మా అమ్మ మాటలు అస్సలు నమ్మను. కేవలం మా అక్క ప్రేమలోనే మునిగిపోతాను. అందరూ మా అక్కని చదువులేని మొద్దు అంటారు కదా, అది కూడా మా అమ్మే చేసింది. ఇప్పుడు మా అక్క నేనే చదివిస్తాను బావగారు. మీకేమైనా అభ్యంతరం ఉందా? మంచి పనికి ఎవ్వరూ అడ్డు చెప్పరమ్మా. ఆ మాటలకి రోజా చాలా సంతోషపడుతుంది. వాళ్ళ అక్క దగ్గరికెళ్ళి అక్కతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. దాన్ని అంతా చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. అక్క, నువ్వు నాకొక మాట ఇస్తావా? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను రోజా. అంత మాట వద్దులే అక్క, నేను నిన్ను చదివించాలని అనుకుంటున్నాను. నువ్వు నా కోసం చదువుతావా? ఓహో, తప్పకుండా చదువుకుంటాను. నా కోసం కాదు, నీకోసం అని అనడంతో రోజా సంతోషపడిపోతుంది. ఇంకా తన అక్కకి చదువు నేర్పిస్తుంది. వీణ చక్కగా చదువుకొని పరీక్షలు కూడా పూర్తి చేస్తుంది. కొన్ని సంవత్సరాలకి డిగ్రీ కూడా పూర్తి చేస్తుంది. అక్క చెల్లెళ్ళు కలిసి ఉండడం తల్లికి ఇష్టమే ఉండదు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఆమెను లెక్కే చేయరు. అక్క చెల్లెళ్ళ ప్రేమను చూసి ఆ కుటుంబం అంతా సంతోషపడుతుంది. అలాగే తండ్రి శంకర్ మరింత సంతోషపడతాడు. రోజులానే పిల్లలంతా కూడా స్కూలుకి వస్తారు. అసలే క్లాస్ టీచర్ అంటే భయం. ఎప్పుడూ చూడు చదువు చదువు అంటూ పిల్లల్ని పీక్కుని తింటూ ఉంటుంది. అయితే ఆ మరుసటి రోజు హోలీ ఉంది. దాని గురించి, సింధు, ఏంటి పొద్దు పొద్దున్నే ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు రమ్య. చెప్పు, పర్వాలేదులే. ఈరోజు కూడా హోంవర్క్ చేయలేదా ఏంటి? అమ్మో, టీచర్ అసలే రాక్షసి కదా. లాస్ట్ టైం ఇచ్చిన పనిష్మెంట్ నేనింకా మర్చిపోలేదులే. అందుకే నిన్న సాయంత్రమే హోంవర్క్ కంప్లీట్ చేశాను. మరి ఇంకేమైంది? రేపు హోలీ కదా, ఎలాగో రేపు హాలిడేనే. అందుకే ఈరోజే మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావు సింధు? టీచర్ గురించి తెలిసి కూడా ఏం చేసినా మన స్కూల్లో కలిసినంత వరకే కదా రమ్య. నిజమే సింధు, కానీ టీచర్ అని రమ్య సింధు మాట్లాడుకుంటూ ఉండగా కావేరి, కృష్ణ, కార్తీక్ అక్కడికొస్తారు. ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరూ తెగ టెన్షన్ పడుతూ మాట్లాడేసుకుంటున్నారు? అవునవును, ఏం మాట్లాడుకుంటున్నారు? ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. మరేం లేదు కృష్ణ, రేపు హోలీ కదా. అవునవును, ఎంచెక్క ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు ఆగవే, ఎప్పుడు చూడు నిద్ర నిద్ర అంటావు. అది కాదు కృష్ణ, స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరెక్కడుంటారో ఎవ్వరికీ తెలీదు. అందుకని సింధు ఏం చెప్తుందంటే, ఈరోజే మనమంతా సరదాగా హోలీ సెలబ్రేట్ చేసుకుందామని అంటోంది. ఏంటి, క్లాస్లో హోలీ సెలబ్రేషన్సా? అది కూడా ఈ రోజా? అని కావేరి ఆశ్చర్యపోతుంది. అటు కృష్ణ, కార్తీక్ కూడా అలానే షాక్ అవుతారు. అప్పుడు కార్తీక్, మీకసలు బుద్ధుందా? క్లాస్లో హోలీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? మన మెంటల్ ఝాన్సీ టీచర్కి ఈ విషయం తెలిస్తే ఇంకా అంతే సంగతులు. మళ్ళీ స్కూల్ మొహం కూడా చూడం మనం. ఏంట్రా ప్రతిసారి టీచర్ టీచర్ అంటావు? మరి లేకపోతే ఏంట్రా, నీకా రాక్షసు గురించి తెలీదా? ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ చంపేస్తుంటుంది. మనం మాత్రం ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాంరా? ఇప్పుడే కదా. సింధు చెప్పినట్లు స్కూల్ తర్వాత ఎవరి దారిన వాళ్లే వెళ్ళిపోతాం. మనకంటూ కొన్ని జ్ఞాపకాలుండాలి కదా. ఇంకా సైలెంట్ గా ఉండండి, టీచర్ వచ్చేస్తోంది. వినిందంటే ఇంకా అంతే సంగతులు అని మాట్లాడుకునేలోపే టీచర్ ఎగ్జామ్ పేపర్స్ తీసుకుని సీరియస్ గా క్లాసులోకి వస్తుంది. ఏంటి గోలా? క్లాస్ కి రావడం కాస్త ఆలస్యమైతే చాలు, గోల చేయడమేనా? సైలెంట్ గా ఉండలేరా? పిల్లలంతా మౌనంగా ఉండిపోతారు. ఒక డిసిప్లిన్ లేదు, పాడు లేదు. ఎప్పుడు చూడు అల్లరి చేయడం, కబుర్లు చెప్పుకోవడం. సింధు, క్లాస్ లీడర్వి, నేనొచ్చే వరకు క్లాస్ చూసుకోవాలని తెలీదా నీకు? అదేం లేదు టీచర్, అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఏదో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అంతే. అబ్బో, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ పాటికి అందరు టాపర్స్ అయ్యేవాళ్ళు. మొన్న యూనిట్ టెస్ట్ లో ఒక్కొక్కళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో చెప్తాగా ఇప్పుడు.
అని పేపర్స్ బయటకు తీస్తుంది. అన్ని సర్దుకుంటూ ఉంటుంది ఝాన్సీ. రే అయిపోయాంరా ఈరోజు. అసలే ఆ రోజు ఏమి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాశాను నేనైతే. నాకుందిరా ఈరోజు మిస్ చేతిలో. నిజమేరా, నేను కూడా బాగా రాయలేదు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. అని పిల్లలంతా భయపడుతూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ష్! ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండలేరా? ఇప్పుడు చూడు ఓతిగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. రోల్ నెంబర్స్ పిలుస్తానొచ్చి పేపర్స్ తీసుకోండి అని పేపర్స్ ఇస్తూ ఉంటుంది. పిల్లలంతా ఒక్కొక్కరిగా పేపర్స్ తీసుకుంటూ ఉంటారు. మార్కులు ఎక్కువ వచ్చిన వారిని మెచ్చుకోదు కాని తక్కువ వచ్చిన వారికి మాత్రం చీవాట్లు పెడుతూ కొడుతూ ఉండేది టీచర్. ఇంతలోనే కావేరి రోల్ నంబర్ వస్తుంది. రామ్మా కావేరి రా. కబుర్లు చెప్పమంటే లొడలొడలొడ చెప్తూనే ఉంటావు. ఎగ్జామ్స్ లో మార్కులు చూస్తే మాత్రం పాస్ మార్కులే వస్తాయి. ఏం చేసుకుందామనమ్మా ఈ మార్కులతో? మాట్లాడు. అది టీచర్, నేను బాగానే చదువుతున్నాను కానీ 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 ఏంటమ్మా? చదివితే ఏది పేపర్ మీద పెట్టాలిగా, మార్కులు రావాలిగా. ఈ ఒక్కసారి ఏదో కొంచెం హడావిడిగా రాశాను టీచర్, సరిగా గుర్తు రాలేదు. గుర్తురావు, ఎందుకు గుర్తొస్తాయి? చదువు అనే శ్రద్ధే లేదు, టీచర్ అంటే భయం లేదు. ఈ 4 మార్కులు కూడా వేయకపోతే ఫెయిల్ అవుతావని వేశాను. వెళ్ళి ఆ పక్కన నుంచో. అలా సీరియస్గా చెప్పడంతో కావేరి ఏడ్చుకుంటూ వెళ్లి పక్కన నుంచుంటుంది. ఆ తర్వాత కృష్ణ నంబర్ వస్తుంది. కృష్ణ ఇలా రావయ్యా. ఆటల్లో అల్లరిలో మాత్రం ముందుంటావు, చదువు దగ్గరకొచ్చేసరికి అందరికంటే లాస్ట్ ఉంటావు. ఏంటయ్యా ఇది? అది టీచర్, నేను బాగానే చదివాను కానీ. కాని ఏంట్రా కాని? ఒక్కసారైనా చదివి పాస్ అవురా. కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. ఫైనల్లో ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావురా? నీకు సరిగ్గా తన్నులు పడికి ఇలా తయారయ్యావు. ఈసారి బాగా చదువుతాను టీచర్. ఇంకొక్కసారి తక్కువ మార్కులొస్తే మీ అమ్మా నాన్నని స్కూల్కి పిలిపించాల్సి వస్తుంది అని 2 దెబ్బలు వేస్తుంది. అమ్మో స్కూల్గా వద్దు టీచర్, ఈసారి బాగా చదువుతాను. వెళ్ళు, వెళ్ళి ఆ పక్క నుంచి నువ్వు కూడా అని గట్టిగా చెప్పగానే అతను కూడా కావేరి పక్కకు వెళ్లి నించుంటాడు. ఓ పక్క టీచర్ మిగిలిన వాళ్ళకి కూడా పేపర్స్ ఇస్తూ ఉంటుంది. ఈ మార్కులు చదువుల గురించి ఎంత చెప్పినా అర్థం కాదంట్రా మీకు. ఎప్పటికి అర్థం చేసుకుంటారు? చెప్పి చెప్పి నా గొంతు పోవాల్సిందే కాని మీరు మాత్రం నా మాటే వినరు. సరే, రేపు స్కూల్కి హాలిడే, గుర్తుందిగా? గుర్తుంది టీచర్. గుర్తుంది టీచర్. గుర్తుంది టీచర్. సాయంత్రం ఎవరైనా రంగులు తీసుకుని అల్లరి చేశారో ఒక్కొక్కరికి వీపు విమానం మూత మోగిపోతుంది. సారీ టీచర్. రోడ్ల మీద తిరగకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోండి, లేదంటే పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. అలాగే టీచర్. ఇప్పుడు బాగానే సరే అంటున్నారు. చూస్తా స్కూల్లో ఎక్కడైనా రంగులు కనిపించాలి, అప్పుడు చెప్తా మీ పని. ఎంత బుద్ధిగా సరే అంటున్నారు? ఈ పీటీ పీరియడ్ తీసుకుని క్లాస్ చెప్పమంటారా? అమ్మో వద్దు టీచర్, వద్దు. ఏరా, ఇప్పటి వరకు అన్నిటికీ సరే అన్నారుగా, ఇప్పుడేమైంది సరే అనడానికి? టీచర్ అది సరేలే, వెళ్ళి ఆడుకోండి అని చెప్పి టీచర్ క్లాస్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలంతా గోల చేయడం మొదలు పెడతారు. ఫ్రెండ్స్, ఇక మొదలు పెడదామా మన ప్లాన్? ఒసేయ్, ప్లాన్ ఏంటి? ఆల్రెడీ కలర్స్ తెచ్చావా ఏంటి? అవును అని చెప్పి రమ్య మీద కలర్స్ చల్లుతుంది సింధు. ఒసేయ్, టీచర్ ఇప్పుడే కదా వార్నింగ్ ఇచ్చెళ్ళింది. వద్దే, ఆపేద్దామే. అవంతేలే అంటూ ఉంటుందిలే అని కలర్స్ తీసుకుని కావేరికి రాస్తాడు. అలా కాసేపటికి క్లాస్ అంతా గోలగోలగా మొత్తం కలర్స్ తో నిండిపోయి ఉంటుంది. వీళ్ళ గోలంతా స్టాఫ్ రూమ్ వరకు చేరడంతో టీచర్ క్లాస్ రూమ్ కొస్తుంది. అరే అయిపోయా బ్రో, టీచర్ కి దొరికేశాం. నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అసలు నా మాట లెక్క చేస్తున్నారా? నేనంటే భయమే లేదు. క్లాస్ అంతా సైలెంట్ గా ఉంటారు, ఎవరు ఏం మాట్లాడరు. సింధు, క్లాస్ లీడర్ అయ్యుండి క్లాస్ ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఏంటిది? అది కాదు మేడం, స్కూల్ తర్వాత మళ్ళీ మేం కలవం అని చెప్పి నేనే అడిగాను మేడం.
ఓహో, అసలు స్టార్ట్ చేసిందే నువ్వా? శబాష్, బాగా చదువుతున్నావు కదా అని ఏమి అనకుండా ఉంటే నువ్వు చేసే పనులు ఇవా? సింధు తప్పేం లేదు మేడం. మేమందరం కూడా సరదాగా కాసేపు హోలీ ఆడుకుందామని అనుకున్నాం. అవును మేడం, తప్పేదైనా ఉందంటే అది మా అందరిది కూడా. అయినా మేడం, మేమేదో సరదాగా కాసేపు ఎంజాయ్ చేయాలని అనుకున్నాం అంతే, అంతేగాని గోల చేయడం కోసం కాదు. ఆహా, ఏంటి ఒక్కొక్కళ్ళ నోర్లు లేస్తున్నా ఇప్పుడు? క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఒక్కరు కూడా నోరిప్పరు. అది కాదు మేడం. మాట్లాడకండి, మీరసలు ఇలా కాదు. ఒక స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తే కానీ లైన్లోకి రారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేడం మేం సరదాగా ఎంజాయ్ చేసేది? ఒక్కసారి మా మాట కూడా వినొచ్చు కదా. ఇంకేం మాట్లాడకండి, రేపందరూ మీ పేరెంట్స్ని తీసుకొని రండి. అది కాదు మేడం, ఒక్కసారి మేం చెప్పేది కూడా వినండి. మేం చిన్నప్పటి నుంచి మీ లెసన్స్ వింటూనే ఉన్నాం. హోలీ గురించి మీరెంతో అద్భుతంగా చెప్తారు. కానీ మాకు ఒక్కసారి కూడా ఈ పండుగ జరుపుకునే అవకాశమే రాలేదు. మీరంటే మాకు భయమే, కానీ ఈ రోజు పోతే మళ్ళీ రాదు కదా మేడం. క్లాస్ అంతా సింధు మాటలకి సైలెంట్ అయిపోతారు. టీచర్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఎవరు ఏం మాట్లాడరు. టీచర్ ఆశ్చర్యంగా చూస్తుంది, కానీ కోపం మాత్రం తగ్గదామెకు. ఇంతలోనే పిల్లలంతా కలర్స్తో టీచర్ చుట్టూ చేరతారు. ఏంటి, ఏం చేస్తున్నారు? మెల్లగా టీచర్కు కలర్ రాసి హ్యాపీ హోలీ మేడం, హ్యాపీ హోలీ మేడం అంటూ కావేరి అంటుంది. హే హే, ఆగండి ఆగండి ఆగండి. సింధు, రమ్యలు కూడా రంగులు రాస్తూ హే హ్యాపీ హోలీ మేడం అలా అందరూ మేడంకి కలర్స్ రాస్తారు. టీచర్ ముఖం మొత్తం రంగుల్లో నిండిపోతుంది, కానీ ఆమె ముఖంలో మాత్రం కోపమే కనిపిస్తుంది. దీంతో పిల్లలు భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు. ఇది మీకు సరదాగా ఉందా? అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. సరే, మీ సరదా పీకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పండుగ వెనుక సంతోషాన్ని పంచుకోవడమే ఉంటుంది, కానీ అల్లరి కాదు. అలా టీచర్ నెమ్మదిగా రంగుతో ఒక గిన్నెలో నీళ్లు పోసి కృష్ణపై చల్లుతుంది. పిల్లలంతా ఆశ్చర్యంగా హే హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అలా పిల్లల సరదా ముందు టీచర్ కోపం కూడా కరిగిపోయింది. కానీ ఆమె చివరి వరకు కోపంగానే కనిపించారు. పిల్లలకు చిన్న బుద్ధి కూడా నేర్పించారు.